డే 3లో అయితే మనకైతే చాలా డల్ అయిపోయింది అనమాట బిజినెస్. హలో గైస్, స్టార్ట్ బ్లాగ్ ఇన్ డే 3. మనమైతే ఈ రోజు అయితే షాప్ అయితే ఓపెన్ చేసి డే 3లో అయితే ఓపెన్ చేసేసాం అనమాట. మన డే 3లో అయితే ఫస్ట్ కస్టమర్ ఎవరవుతారో, డే 3లో అయితే మనమైతే క్లీనింగ్ చేసుకోక ముందే అయితే ఇతనైతే మన ఫస్ట్ కస్టమర్. డే 3లో అయితే మనకైతే చాలా డల్ అయిపోయింది అనమాట బిజినెస్. టైం వచ్చేసి 2:30 అయిందనమాట. 2:30కి అయితే మనకైతే ఇతనైతే సెకండ్ కస్టమర్ అనమాట. మనకైతే ఇప్పటి వరకు అయితే మినిమం అయితే 10 కస్టమర్స్ అయితే రావాల్సింది. మామూలుగా అయితే డే 3లో అయితే మనకైతే చాలా డిసప్పాయింట్ అయితే అయిపోయింది అనమాట. చూద్దాం నెక్స్ట్ ఎవరు వస్తారో చూసేద్దాం. ఫైనల్ గా అయితే మనమైతే డే 3 కూడా అయితే కంప్లీట్ అయితే చేసుకున్నాం. మనమైతే మధ్యాహ్నం అయితే కొంచెం బిజినెస్ అయితే డిసప్పాయింట్ అయ్యేలాగా అయితే డే 3 అయితే అనుకున్నాం అనమాట. అలాగైతే ఏమీ జరగలేదు. మనకైతే కొంచెం అయితే సాటిస్ఫాక్షన్ అయ్యేలాగా అయితే డే 3 అయితే మనకైతే 1200 తో అయితే ముగిసిందనమాట. మనకైతే డే 3 కస్టమర్స్ వచ్చేసి ఓన్లీ 5 కస్టమర్సే వచ్చారు. ఓకే ఫ్రెండ్స్, మనమైతే డే 4లో అయితే ఎంత ప్రాఫిట్ వస్తుందో మనమైతే డే 4లో అయితే కలుసుకుందాం. ఓకే, థ్యాంక్